టాఫీ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవని. హెరిటేజ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మండిపడ్డారు. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఏ దేవాలయానికి పాలు నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకుందాం. ఇందాపూర్ తో హెరిటేజ్ కు సంబంధమే లేదు. వాళ్ళు మదర్ డైరీ, పతంజలి, డీమార్ట్, రిలయన్స్ హెరిటేజ్ కు కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మీరు చేసిన తప్పును తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి అని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 జిల్లాల్లో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మండలిలో వివరించారు. గంజాయి, డ్రగ్స్, మద్యం మత్తులోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. రోజుకి 4-5 మందిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 50 నుంచి 60 మంది వేధింపులకు గురవుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే క్రైమ్ రేట్ 10% పెరిగిపోయిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో 68 లీటర్ల కల్తీ నెయ్యిని వాడారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తప్పు జరిగిందని తెలిసి పశ్చాత్తాపంతో దీక్ష చేశాం. నెయ్యిలో నెయ్యే లేదని తేలింది. వైసీపీ నాయకులు రసాయనాల నుంచి నెయ్యి తీయవచ్చని చూపించారు. గత ప్రభుత్వ హెడ్ ఈ తప్పు చేశారని నేనెక్కడ చెప్పలేదు. వాళ్ళు నియమించిన బోర్డు వల్లే తప్పు జరిగింది. నచ్చిన సంస్థల కోసం నిబంధనలు మార్చారు అని అసెంబ్లీలో విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు EH5 కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్సకు అందిస్తున్న 2 లక్షలకు అదనంగా మరో 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. EHS కింద ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందిస్తున్నాం. 1900 డిస్పెన్సరీలు, ఆసుపత్రులలో 45,000 మంది సేవలు పొందుతున్నారు. ఇక కార్మికుల పెన్షన్ కు సంబంధించి సీఎంతో చర్చించి న్యాయం చేస్తామని మంత్రి వివరించారు. కృష్ణా డెల్టాలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ఖండించింది. కృష్ణా డెల్టాలో పంట కాలాన్ని 180 రోజులుగా KWDT-1 నిర్ధారించింది. ఇందుకు 195 టీఎంసీల నీరు అవసరమైతే తెలంగాణ ప్రతినిధి పంట కాలాన్ని 122 రోజులుగా చెబుతూ 130 టీఎంసీలే సరిపోతాయని చెప్పడం అశాస్త్రీయం అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ న్యాయవాది జయదీప్ వాదనలు వినిపించారు. ఇది టాఫీ ఆంధ్ర న్యూస్. రేపటి టాఫీ ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.